దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని మనక నిత్యము ప్రార్థిస్తున్నాం. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. ధైర్యము వహించుడి, మేలు చేటుకై యెహోవా నీతో కూడా ఉండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. మానవ జీవితంలో ఏదైనా కష్టము బాధ వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, అశాంతిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. దిగులు, బెంగ, భోజనం చేయక అనేక విధాలుగా కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నారు, ధైర్యాన్ని వహించండి. మీకు చింత బాధ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని వహించండి అండి. ధైర్యాన్ని వహించండి, మేలు చేయుటకై యెహోవా నీతో కూడా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. మేలు చేయుటకు దేవుడు మనకు ఎందుకు తోడుగా ఉంటారు? మేలు చేయడానికి అండి. మేలు చేసే దేవుడు, బాధలన్నీ తీర్చే దేవుడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా మేలు చేసే దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలియదు. విశ్వాసాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అన్ని వేళల్లో కూడా దేవునిపై నీ చింత భారాన్ని వేసుకోవాలి. ఎప్పటికీ తన పిల్లలకు ఏ మేలు చేయక మానని దేవుడు నీ జీవితాన్ని చేతుల్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి మరి ఆయన ఎడతెగక నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయనలో మరి మన జీవితాన్ని ధైర్యాన్ని వహించి మేలు చేసే దేవునికి నీవు లోబడుచు ఉన్నావా? నీతో కూడా ఉండే దేవుడు, నిన్ను ప్రేమించి నీ కుడి చేపట్టుకుని నడిపించే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవాతి దేవునికి లోబడి విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రేమ, జాలి, దయ కలిగిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా త్రోసివేరు. కాబట్టి అన్ని వేళల్లో దేవునికి విధేయత కలిగి భారమైన ప్రార్థనా జీవితాలు కలిగి ఆత్మీయంగా నడుచుకుందాం. దేవునికి లోబడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, అంత గొప్ప దేవుడు తండ్రి. అవును ప్రభువా, ధైర్యం వహించండి, మేలు చేయడానికి నేను మీతో ఉంటానన్నావు. నువ్వు మేలు చేసే దేవుడు, బాధలు కష్టాలు విడిపించే దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, దీవెనలు ఇచ్చే దేవుడు, కష్టాలు కాపాడే దేవుడు. చింత యావత్తు కూడా మేము నీ మీద ఆధారపడి నీ మీదే ఆనుకొనుటకు సహాయము చే. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి కీడు నుండి విడిపించండి, మేలు దయచేయండి ప్రభు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, మీ దాసులను కాపాడండి. నా యేసయ్య, ధైర్యమైనటువంటి జీవితాలు మానవ హృదయాల్లో దయచి మీ నామం గొప్ప చేసుకో. రోగులను స్వస్థపరిచి అక్కర్లను తీర్చి మీ సన్నిధి కాంతి అందరికి దయచి మహిమ పొంది శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.